ముకుంద్ వారికున్న ఏకైక సంతానం. ఉన్న ఒక్క కొడుకు కూడా తమతో ఉండకుండా దూరంగా ఉండటం అస్సలు ఇష్టంలేదు వారికి. పైగా ఆ టైంలోనే ఎక్కువగా టెర్రర్ అటాక్స్ జరుగుతుండటంతో జరగకూడనిది ఏదైనా జరుగుతుందని భయపడి ముకుంద్ని ఆర్మీలోకి వెళ్లటానికి ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా ముకుంద్ నిర్ణయంలో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. ఎలా అయినా ఆర్మీలో చేరాలని అమ్మనాన్నలకు తెలియకుండా ఆర్మీలో చేరటం కోసం అప్లై చేశారు. కట్ చేస్తే 2006లో రాజ్పుత్ రెజిమెంట్ మిలిటరీ ఫోర్సులో లెఫ్టినెంట్ గా అపాయింట్ అయ్యారు ముకుంద్. కొడుకు ఆర్మీలో చేరాడని తెలియగానే ముకుంద్ తల్లిదండ్రులు చాలా ఫీలయ్యారు. నీ నిర్ణయాలు నువ్వే తీసుకునేటప్పుడు మేమెందుకున్నామంటూ ముకుంద్ను అడిగేశారు. కాని కొడుకు ఇష్టానికి అడ్డు మాత్రం చెప్పలేకపోయారు. ఆర్మీలో జాయిన్ అయినా ప్రతిరోజూ ఫోన్ చేయాలన్న కండిషన్ పెట్టారట ముకుంద్ తల్లి గీత. ఇక ఆర్మీలో జాయిన్ అయ్యాక చాలా ఎఫెక్టివ్గా పనిచేయటం మొదలుపెట్టారు ముకుంద్. ఈయన పనితనం చూసిన ఆఫీసర్స్ ఆర్మీలో చేరిన 2 ఏళ్లకే ముకుంద్ను కెప్టెన్ గా ప్రమోట్ చేశారు. ఇదిలా ఉండగానే కాలేజీలో తాను ప్రేమించిన ఇందూని పెద్దలను ఒప్పించి ఆగస్టు 28, 2009న పెళ్లి చేసుకున్నారు.